హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల అమరావతిలో సైట్ కొన్నారంట. అది ఎక్కడ ఉందో, ఎలా ఉందో, అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూసేద్దామా? ఒక చిన్న షికారు వేసేద్దామా? ఫ్రెండ్స్, ఆ కనిపించేదే మన ఏపీ హైకోర్టు. ఈ హైకోర్టు నుంచి 1-2 కిలోమీటర్ల దూరంలో మన ముఖ్యమంత్రి గారు కొన్న స్థలం ఉంటుందని అంటున్నారు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. హైకోర్టు నుంచి ఒకసారి ఇలా వెళ్ళాల వచ్చేద్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఇది హైకోర్టు నుంచి E6 రోడ్డుకు వెళ్లే రోడ్డు ఫ్రెండ్స్. ఈ రోడ్డు మీదుగా E6 రోడ్డు మీదకు వెళ్తున్నాం. ఇప్పుడైతే ఈ రోడ్డు ఇలా కనిపిస్తుంది, కానీ నిజానికి ఇది 6 నెలల క్రితం వరకు కనిపించేదే కాదు. ఎందుకంటే మొత్తం తుమ్మ చెట్ల కొమ్మలు రోడ్డు మీదకు వచ్చి దారి లేకుండా మూసేశాయి. ఫ్రెండ్స్, ఇదే E6 రోడ్డు. ఈ రోడ్డు తారు రోడ్డు కాదు, ఇది కంకరతో వేశారు. ఈ రోడ్డుకు పక్కనే మన సీఎం గారు ఇటీవల కొన్న స్థలం ఉంటుందట. ఈ రోడ్డును గతంలో కొంతమంది దుండగులు తవ్వుకొని వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ చెరువు మాత్రమే ఉంది, రోడ్డు లేదు. సీఎం ఇంటి భూమి పూజ సందర్భంగానైనా వేస్తారేమో చూడాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సచివాలయం వైపు నుంచి సీఎం గారి సైటుకు వెళ్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇదే మన ముఖ్యమంత్రి గారు కొన్న స్థలం. మొత్తం 25,000 గజాలు, అంటే దాదాపు 5 ఎకరాల్లో ఈ స్థలం ఉంది. గజానికి 65,000 రూపాయలకు ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి గారు కొన్నారు. ఇది వెలగపూడి రెవెన్యూలో ప్రస్తుత సచివాలయానికి వెనుకభాగంలో ఉంది. ఆ కనిపిస్తున్న బిల్డింగ్లే మన ఏపీ అసెంబ్లీ సచివాలయం. ఈ స్థలానికి 3 వైపులా రోడ్లు ఉన్నాయి. 4వ వైపు కూడా రోడ్డు ఉంది, కానీ రోడ్డుకు ముఖ్యమంత్రి గారు కొన్న స్థలానికి మధ్య ఒక 25 సెంట్ల స్థలం ఖాళీగా ఉంది. ఆ స్థలాన్ని ముఖ్యమంత్రి గారు కొనుక్కుంటే 4వ వైపు కూడా రోడ్డు వస్తుంది. త్వరలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇల్లు కట్టుకోబోతున్నారు. 4-5 రోజుల్లో భూమి పూజ ఉందంట. అందుకోసమే ఇక్కడంతా నేలను చదును చేస్తున్నారు. ఇంటి నిర్మాణ కాంట్రాక్ట్ను BSR ఇన్ఫా సంస్థ తీసుకుంది. పనులన్నీ మొదలు పెట్టేసింది. అయితే ఈ స్థలంలో హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. అమరావతిలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్ లో భాగంగా వాటిని తొలగించేసి అండర్ గ్రౌండ్ లైన్ వేస్తారట. ఆపై ఇక ఏ ప్రాబ్లం ఉండదట. ఫ్రెండ్స్, స్థలం చదును చేయడం దాదాపుగా పూర్తయిపోయింది. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు భూమి పూజ కార్యక్రమం చేస్తారంట. ఫ్రెండ్స్, అదిగో దూరంగా కనిపిస్తుందే, అదే విట్ యూనివర్సిటీ. ఆ పక్కనే దూరంగా ఉంది చూసారా, అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ NID. దూరంగా భవనాలు కనిపిస్తున్నాయే, అవి ఏపీ క్లాస్ 4 ఉద్యోగుల భవనాలు ఫ్రెండ్స్. అవి 2019కి ముందే అక్కడి వరకు పూర్తి చేశారు. పోయిన 5 ఏళ్లలో వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, అక్కడ కూడా పనులు మొదలవుతున్నాయి. వాటి గురించి తర్వాత వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇకపోతే ఆ చివరి ఉంది చూడండి, అది మన ఏపీ హైకోర్టు. ఇప్పుడు మనం అక్కడి నుంచే వచ్చాం. ఇప్పటికి ఇంతే ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, వీలైతే ఒక లైక్, కుదిరితే ఒక షేర్, పోనీలే పాపం అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మాకు చిన్న ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.